మీరు దొరకడమే చాలా కష్టమైపోయింది, అంత బిజీ ఉన్నారు. జనరల్గా రుమేటెడ్ ఆర్థరైటిస్ అంటే చాలా రేర్గా వస్తుంది, ఎక్కువ మందిలో ఉండదు అనుకుంటుంటాం. బట్ ఇంతమంది పేషెంట్స్ పెరిగారా సార్ ఇప్పుడు? యా, ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్, నేను దొరకడం కష్టం అన్నారు. సో నేనే కాదు, యాక్చువల్గా మనకి ఇప్పుడు హైదరాబాద్లో అరౌండ్ 7 to 10 రుమటాలజిస్టులు ఉన్నారు. సో ఎవరు కూడా కొంచెం దొరకడం కష్టమే. ఎందుకంటే రుమటాలజీ యాక్చువల్గా లాస్ట్ ఒక 15-20 ఇయర్స్ నుంచి ఎవాల్వ్ అయిన బ్రాంచ్. సో అంతకుముందు రుమటాలజీ ఎక్కువ లేదు. మోస్ట్లీ ఈ రకం కీళ్ళ నొప్పులు, కీళ్ళ సమస్యలన్నీ కూడా ఆర్థోపెడిషియన్స్ లేకపోతే జనరల్ ఫిజిషియన్స్ ట్రీట్ చేసేవాళ్ళు. గత 15-20 సంవత్సరాల నుంచి రుమటాలజీ అనే కోర్స్ డెవలప్ అయింది. ఇది జనరల్గా ఎండి జనరల్ మెడిసిన్ అంటే ఎంబీబీఎస్ తర్వాత ఎండి జనరల్ మెడిసిన్ చేసి దాని తర్వాత సూపర్ స్పెషలైజేషన్ లాగా రుమటాలజీ అనేది చేస్తూ ఉంటారు. ఎట్లా అయితే మనకి కార్డియాలజీ, న్యూరాలజీ, గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఎండోక్రైనాలజీ ఉంటాయో అలాగే రుమటాలజీ కూడా ఏదో కోర్స్. ఇది ఆల్మోస్ట్ ఒక ఆధునిక సైన్స్, అంటే లాస్ట్ ఒక 15-20 ఇయర్స్ నుంచి, అంటే మోస్ట్ రీసెంట్ సూపర్ స్పెషాలిటీ అనమాట. అందుకనే న్యాచురల్గా మనకి కార్డియాలజీ తీసుకుంటే ఆల్మోస్ట్ ఒక 60-70 సంవత్సరాల నుంచి కార్డియాలజీ కోర్సులు అనేటివి ఉన్నాయి. సో అందుకనే చాలామంది కార్డియాలజిస్టులు లేకపోతే న్యూరాలజిస్టులు ఉంటారు. రుమటాలజీ ఓన్లీ లాస్ట్ 15-20 ఇయర్స్ నుంచి ఉన్నాయి కాబట్టి మనకి ఎవ్రీ ఇయర్ దీని నుంచి వచ్చే సంఖ్య అనేది, మేము చదువుకున్నప్పుడు సంవత్సరానికి మొత్తం దేశం మొత్తంలో 3-4 అలా వచ్చేవాళ్ళు. ఇప్పుడు ఒక 50 to 60 మెంబర్స్ వస్తున్నారు. సో అంటే సార్ యాక్చువల్లీ రుమటాలజీ అంటే డీల్స్ విత్ వాట్? మామూలుగా కీళ్ళ నొప్పులు అంటే మనం ఆర్థోపెడిక్స్ అనుకుంటాం కదా, ఎగ్జాక్ట్లీ రుమటాలజీ మీన్స్ వాట్? షూర్. ఓకే, రుమటాలజీలో బేసిక్గా కవర్ అయ్యే ఆస్పెక్ట్స్ ఏంటంటే మెయిన్గా మీరు అన్నట్టు ఈ కీళ్ళ సమస్యలు. అంటే జాయింట్ చుట్టూ ఒక లేయర్ లాగా ఉంటుంది, దాన్ని సైనోవియం అంటాం. కీళ్ళు ఏంటంటే మనకి ఎముక కలిసే చోటుని కీళ్ళు అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎముక మధ్యలో ఇది ఇట్లా మూమెంట్ అవుతుంది, ఈ భాగంని కీళ్ళు అంటాం. సో ఇలాంటి కీళ్ళు ఉంటాయి మన శరీరంలో. సో ఈ జాయింట్ చుట్టూ ఒక లేయర్ ఉంటుంది, దాన్ని సైనోవియం అంటాం. సో ఈ లేయర్ అనేది ఎక్కువ శాతం ఇన్ఫ్లమేషన్కి గురవుతుంది. ఇన్ఫ్లమేషన్ అంటే దానిలో వాపు చెందుతుంది, దాని నుంచి కొంత నీరు అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. అది జాయింట్లోకి వచ్చిన తర్వాత జాయింట్ మనకి వాపు వచ్చేసేసి నొప్పి ఇలాంటివన్నీ వస్తుంటాయి. సో ముఖ్యంగా రుమటాలజీలో ఈ కీళ్ళ సమస్యలు అనేటివి ఎక్కువగా మనం డీల్ చేస్తుంటాం. దీని ఇంకా కొంచెం డెప్త్లోకి వెళ్తే ఈ కీళ్ళ సమస్యలు అనేటివి చాలా రకాల డిజీజెస్ అంటే వేరియస్ జబ్బుల్లో వస్తాయి. కామన్గా వచ్చే జబ్బు ఏంటంటే రుమటాయిడ్ ఆర్థరైటిస్. రుమటాయిడ్ ఆర్థరైటిస్ తర్వాత ఇటువంటి జబ్బులు ఏమంటాయి, లూపస్ అంటాం. ఇది ఎక్కువ శాతం ఆడవాళ్ళలో వస్తుంటాయి. సిస్టమిక్ లూపస్ ఎరిథమెటోసిస్ అన్న లూపస్ అన్న ఒకటే. ఇలాంటివి ఇంకొక జబ్బు యాంకలోజింగ్ స్పాండలైటిస్ అంటాము, జాగ్రన్ సిండ్రోమ్ అంటాము, స్క్లెరోడర్మా అంటాము, గౌట్ అంటాము. సో ఇలా రకరకాల జాయింట్స్కి సంబంధించిన జబ్బులు ఉంటాయి. ఫస్ట్ మనం ఏమనుకున్న రుమటాలజీ అంటే జాయింట్స్కి సంబంధించింది. ఈ జాయింట్స్కి సంబంధించిన సమస్యలు ఏ జబ్బుల్లో వస్తాయి. సో అప్పుడు మనము లిస్ట్ ఆఫ్ జబ్బులు ఉంటాయి మనకి, ఇలా ఆల్మోస్ట్ ఒక 100కు పైన ఉన్నాయి. కామన్గా డీల్ చేసేటివి ఒక 7 to 8 జబ్బులు ఉంటాయి. దాంట్లో అన్నిటికంటే కామన్ రుమటాయిడ్ ఆర్థరైటిస్. ఓకే, సో ఇప్పుడు మనము ఇది తెలుసుకున్నాం ఏ జబ్బులలో వస్తాయి. మరి రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటే నెక్స్ట్ ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ గురించి మనం ఈరోజు డిస్కస్ చేద్దాము. సో రుమటాలజీ, కీళ్ళ సమస్యలు, నెక్స్ట్ ఆ ఏ జబ్బులు. సో ఈ జబ్బులు మనకి కీళ్ళే కాకుండా వేరే దగ్గర కూడా ఎఫెక్ట్ ఇస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం డిస్కషన్ ఎలా స్టార్ట్ చేసాము, ఫస్ట్ కీళ్ళ సమస్యలు ఏ జబ్బుల్లో వస్తాయి. ఆ జబ్బుల్లోకి వెళ్తే ఫర్ ఎగ్జాంపుల్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ తీసుకుంటే అది ఓన్లీ జాయింట్స్కే కాకుండా బాడీలో వేరే పార్ట్స్ కూడా ఎఫెక్ట్ ఇస్తాయి. ముఖ్యంగా రుమటాయిడ్ ఆర్థరైటిస్ కొన్ని సంవత్సరాల తర్వాత ఏమవుతుందంటే ఊపిరితిత్తులకు ఎఫెక్ట్ ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయి. రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఊపిరితిత్తులకు ఎఫెక్ట్ ఇస్తే వచ్చే ప్రాబ్లమ్ని ఐఎల్డి అంటాం, ఇంటర్స్టిషియల్ లంగ్ డిజీజ్ అంటాం. అంటే ఊపిరితిత్తులు దెబ్బతినే అవకాశం రావచ్చు. నెక్స్ట్ రుమటాయిడ్ ప్రాబ్లమ్ కంటికి ఎఫెక్ట్ ఇస్తుంది. సో కళ్ళు డ్రై అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో నోటికి ఎఫెక్ట్ ఇస్తే నోరు కూడా డ్రై అయ్యి పళ్ళు పుచ్చిపోయే సమస్యలు వస్తాయి. కొన్నిసార్లు రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది కొంచెం చర్మం మీద ర్యాషెస్ లాంటివి కూడా రావచ్చు, అల్సర్స్ పుండ్లు పడవచ్చు. సో ఇలా మనకి జాయింట్ పెయిన్స్ వచ్చే జబ్బులు తీసుకుంటే వాటిలలో కేవలం జాయింట్ పెయిన్సే కాకుండా బాడీలో డిఫరెంట్ ఆర్గాన్స్కి ఎఫెక్ట్ ఇవ్వచ్చు. రక్తం తగ్గిపోవచ్చు, ఊపిరితిత్తులు దెబ్బతినచ్చు, గుండెకి ఎఫెక్ట్ రావచ్చు, సో కిడ్నీలు దెబ్బతినచ్చు, జీర్ణకోశానికి ఎఫెక్ట్ అవ్వచ్చు. ఇలా బాడీలో ఉన్న అన్ని ఆర్గాన్స్కి ఎఫెక్ట్ అవుతాయి. సో అందుకని దీన్ని అన్ని ఆర్గాన్స్కి ఎఫెక్ట్ చేయాలి అంటే దీనికి ప్రాపర్గా మనకి ఒక ఇంటర్నల్ మెడిసిన్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి. సో మనకి ఎవరైతే ఇంటర్నల్ మెడిసిన్, జనరల్ మెడిసిన్ బ్యాక్గ్రౌండ్ ఉంటుందో వాళ్ళకి ఓవరాల్గా అన్నిటి మీద ఐడియా ఉంటుంది. సో దాంట్లో నెక్స్ట్ లెవెల్గా ఈ స్పెషాలిటీ ఎవాల్వ్ అవుతుంది.
నెక్స్ట్ మీరు అడిగిన క్వశ్చన్ రొమటాయిడ్ ఆర్థరైటిస్. సో ఈరోజు మనకి ఇవన్నీ డిసీజెస్ మనం డిస్కస్ చేయలేం కాబట్టి మీరు అన్నట్టు కీళ్ళ సమస్యలు, రొమటాయిడ్ ఆర్థరైటిస్ మోస్ట్ కామన్ థింగ్. అది జనరల్గా ఆస్టియో ఆర్థరైటిస్ అంటే ఎక్కువ మంది వింటూ ఉంటారు, అది కామన్ అనుకుంటాం. బట్ రొమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది చాలా రేర్గా వింటూ ఉంటాం. అసలు దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి, ఇదేంటి అసలు యాక్చువల్లీ? సో ఆస్టియో ఆర్థరైటిస్కి రొమటాయిడ్ ఆర్థరైటిస్కి మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే, నేను ఇందాక చెప్పాను రొమటాయిడ్ ఆర్థరైటిస్ అంటే ఏంటంటే ఈ జాయింట్ ఏదైతే మనకి కీలు ఉంటుందో ఆ కీలు చుట్టూ కవరింగ్ సైనోవియం అంటాం, ఒక లేయర్, ఒక చిన్న ప్లాస్టిక్ కవర్ లాగా ఉంటుంది అది. సో దానికి డిసీజ్ వస్తుంది. ఈ ఆస్టియో ఆర్థరైటిస్లో ఏమవుతుందంటే ఈ కీల్ ఏదైతే ఉంటుందో జాయింట్ పైన ఒక లేయర్ లాగా ఉంటుంది, దాన్ని కార్టిలేజ్ అంటాం. సో ఈ కార్టిలేజ్ అనేది దెబ్బతింటుంది. సో ఇది మెయిన్ డిఫరెన్స్ నెంబర్ 1. సెకండ్ థింగ్ ఏంటంటే ఈ ఆస్టియో ఆర్థరైటిస్ అనేది ఎక్కువ శాతము వృద్ధులలో వస్తుంటుంది. ఇప్పుడు మనకి 60 years దాటిన తర్వాత కానీ, ఇప్పుడు ఈ మధ్య కొంతమందికి 40-50లోనే కనిపిస్తూ ఉంటుంది. అది ఎందుకు ఎర్లీగా వస్తుందని నేను చెప్తాను. సో 60 తర్వాత 65 తర్వాత యూజువల్గా ఏమవుతుందంటే ఇది మోకాలు కీళ్ళు అరిగిపోవడం అంటారు. మోకాలు కీళ్ళు అరిగిపోవడం అంటే ఈ జాయింట్ మధ్యలో ఉన్న కార్టిలేజ్ ఏదైతే ఉంటుందో ఆ కార్టిలేజ్ అనేది పూర్తిగా బ్రేక్ అయిపోయి మొత్తం డ్యామేజ్ అయిపోతుంది. దాంతో ఏమవుతుందంటే కార్టిలేజ్ అనేది ఈ బోన్ మీద ఒక చిన్న లేయర్ లాగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఒక ఇడ్లీ తీసుకున్నాం అనుకుందాం, అంటే చట్నీలో ముంచితే దానిపైన ఎట్లయితే కవర్ వచ్చే లేయర్ లాగా అవుతుందో అలానే ఒక బోన్ చుట్టూ అదొక లేయర్ లాగా ఉంటుంది. అది పోతుంది. పోయేసరికి ఏమవుతుందంటే 2 బోన్స్ ఇలా దగ్గర ఉంటే 2 రాపిడికి గురై తీవ్రమైన పెయిన్ వస్తుంది. సో ఆస్టియో ఆర్థరైటిస్ అనేది ఏజ్ పెరుగుతుంటే వచ్చే సమస్య. నార్మల్గా కొంత ఏజ్ దాటిన తర్వాత ఈ కీళ్ళు అరిగిపోతే వచ్చే సమస్యని ఆస్టియో ఆర్థరైటిస్ అంటాం. అది డిజీజ్ కాదు, అది ప్రతి ఒక్కరికి ఏదో ఒక టైంలో అలా వచ్చే అవకాశాలు ఉంటాయి. ఏజ్ రీత్యా వచ్చే సమస్యలు దాదాపు అందరికీ ఏదో ఒక టైంలో వస్తుంది. కొంతమంది అదృష్టం బాగుంటే తప్పించుకుంటారు. వాళ్ళు సపోజ్ ఈ తొడకండరాలు స్ట్రాంగ్గా ఉన్నాయి, ప్లస్ వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీలో ఎక్కువ అరిగిపోవడాలు అనేటివి లేవు అన్నప్పుడు కొంచెం వాళ్ళ హెల్త్ కాపాడుకున్న వాళ్ళు అదృష్టంగా తప్పించుకుంటారు. బట్ మెజారిటీ పీపుల్కి మోకాళ్ళ నొప్పులు అనేటివి కామన్. రొమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది ఒక డిజీజ్ ఇది. సో రొమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది మన అన్ని కీళ్ళకి ఎఫెక్ట్ ఇచ్చే జబ్బు ఇది. సో రొమటాయిడ్ ఆర్థరైటిస్ ముఖ్యంగా తీసుకుంటే మనకి ఎక్కువ శాతము ఇది ఆడవాళ్ళలో కనిపిస్తూ ఉంటుంది. మిడిల్ ఏజ్డ్ విమెన్ అంటాం, అంటే మనకి అరౌండ్ 40 years నుంచి ఈ 60 years మధ్యలో లేడీస్లో ఎక్కువ కనిపిస్తుంటుంది రొమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది. కానీ ఇది ఏ ఏజ్లో అన్నా రావచ్చు. చిన్నపిల్లలలో మనకి ఇక్కడ ఆల్మోస్ట్ మేము 2 to 3 years చిల్డ్రన్ నుంచి 90 years ఏజ్డ్ పర్సన్ వరకు అన్ని ఏజెస్లో వీ హ్యావ్ సీన్ రొమటాయిడ్ ఆర్థరైటిస్. అంటే రేర్, కామన్. నేను చెప్పింది కామన్ అనేది 40 to 60 is ద మోస్ట్ కామన్. సో బట్ దాని వేరియేషన్ ఎంత ఉంటుందంటే ఇంత చిన్న చిల్డ్రన్ నుంచి ఇంత ఓల్డ్ పీపుల్ వరకు ఎప్పుడన్నా ఎవరిలోనన్నా డిజీజ్ అనేది ప్రజెంట్ అవ్వచ్చు. మగవాళ్ళలో కూడా వస్తుందా లేకపోతే రేర్? మగవాళ్ళలో కూడా వస్తుంది. రొమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది ఎక్కువ శాతం ఆడవాళ్ళలో ఉంటుంది. బట్ ఆల్మోస్ట్ ఒక 2/3 ఆడవాళ్ళు ఉంటారు, ఒక 1/3 మగవాళ్ళు ఉంటారు. సో మగవాళ్ళలో కూడా వస్తూ ఉంటుంది. బట్ మోస్ట్ కామన్గా వచ్చేది మనకి విమెన్లో, అది కూడా మిడిల్ ఏజ్డ్ వాళ్ళలో వస్తుంటుంది. దీని ప్రధాన లక్షణాలు ఏంటంటే రొమటాయిడ్ ఆర్థరైటిస్, పేరులోనే ఉంది, అది ఆర్థరైటిస్ అది. సో జాయింట్ పెయిన్స్కి సంబంధించిన జబ్బు. సో కాబట్టి దీని ప్రధాన లక్షణాలు ఏంటంటే కీళ్ళ నొప్పులు, ముఖ్యంగా కీళ్ళ నొప్పులు తీసుకుంటే చేతులు వేళ్ళకు వస్తూ ఉంటాయి. ఈ ఫింగర్స్కి సంబంధించిన జాయింట్స్ అన్నిటిలో పెయిన్ రావడము, స్వెల్లింగ్ రావడము, ఉదయం నిద్ర లెగిచిన తర్వాత మొత్తం స్టిఫ్ అయిపోవడము, టైట్ అయిపోవడము, ఇలాంటి లక్షణాలు రొమటాయిడ్ ఆర్థరైటిస్లో కనిపిస్తుంటాయి.